తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో సురేష్ గారు, మనం ఉగాది కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో, కొత్త కోరికలతో, కొత్త రెక్కలతో అడుగు పెడతా ఉన్నాము. ముఖ్యంగా మనం సింహరాశి వారి గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం కదా. అసలు ఈ కొత్త సంవత్సరం కొత్తగా ఎలా కలిసి రాబోతోంది, ఏం జరగబోతోందో ముందుగా తెలుసుకొని తర్వాత స్టార్ట్ చేద్దాం. సో కీర్తి గారు, మనం ఒక అద్భుతమైన అత్యంత పురాతనమైన మన మహర్షులు ఇచ్చిన ఒక పద్ధతి ద్వారా ఈ రాశి ఫలాలు చేయటం తయారు అవుతుందండి. అంటే జ్యోతిష శాస్త్రంలో చాలా ఉంటాయండి, చాలా కాన్సెప్ట్లు, చాలా టెక్నిక్స్ ఉంటాయి. నార్త్లో కొన్ని, సౌత్లో కొన్ని, కేరళలో కొన్ని. మన ఇండియన్ ఆస్ట్రాలజీని వేరే కంట్రీస్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ అప్గ్రేడ్ చేసి మళ్ళీ అది మనం తీసుకొని చాలా ఉందండి. ఇట్స్ ఎప్పటి నుంచో ఉన్న జ్ఞానం అండి. అయితే మనం ఈ రాశి ఫలాలు చెప్పుకునేది, అందులోనూ ఉగాది మంతు రాశి ఫలాలు చెప్పుకునేది, ఈ ఉగాది మంతు రాశి ఫలాల్లో కూడాను మనం చేసే స్టైల్ వచ్చేటప్పటికి ఈ జ్యోతిష శాస్త్రం అత్యంత పురాతనమైన పద్ధతి, ద మోస్ట్ ఓల్డెస్ట్ అండ్ ట్రెడిషనల్. అంటే స్టిల్ ఇప్పటికి మనం చదువుతున్నాం. ఇది విల్ బి దేర్ అండి, ఇది ఇంకా ఇది విల్ బి దేర్ అండి. 1000, 2000 వీ డోంట్ నో. భూమి ఉన్నంత వరకు ఇది ఉంటుంది, ఎప్పటికీ దీన్ని తీసేయలేదు. ఎంత పాతదో మనకు తెలియదు, ఎంత కాలం ఉంటుందో కూడా మనం అంచనా వేయలేం. అంటే వాళ్ళు ఎలా చెప్తారంటే, చాలా మందికి ఇక్కడ ఉన్న జనరేషన్స్కి మనకి A+B² అని అంటాము. అందులో అసలు A² ఏంటి, అసలు B² ఏంటి, 2AB ఏంటి, అది అర్థం చేసుకోవాలి. అసలు A² అంటే మన ABCలు రాసి నేర్చుకునేటప్పుడు ఉండదు. ఆ లాజిక్ ఏంటి, అది మన ఆ బిహైండ్ ఉన్న ఆ లాజిక్ని అర్థం చేసుకోకపోతే అది లుక్స్ లైక్ సమ్ కైండ్ ఆఫ్ ఏ ఫూలిష్ స్టేట్మెంట్, ఆ సెంటెన్స్ లాగా ఉంటుందండి. సో అదర్వైజ్ మనకు సంబంధం లేనిది ఇది. A+B మనకి ఏం సంబంధం అండి రియల్ లైఫ్లో. ఈ శాస్త్రాన్ని కూడా, జ్యోతిష శాస్త్రాన్ని మహర్షులు సూత్రాల రూపాల్లో పెట్టారండి. మనం మామూలుగా చూస్తే ఇట్ లుక్స్ లైక్ ఏ ఫూలిష్ థింగ్, నథింగ్. ఏమది మనకు రియల్ లైఫ్లో ఏం ఉపయోగం దాని ద్వారా? దాని గురించి మనం ఎప్పుడు చదువుకోము, అంత టైం స్పెండ్ చేయము. ఎవరో ఏదో మాట్లాడితే అది నెత్తిన పెట్టుకొని మనం నమ్మము, ఇది వేస్ట్, ఇది మూఢనమ్మకం. ఎందుకంటే దాని గురించి మనకు తెలవకపోవడం అలా ఫీలింగ్ అవుతాం. ఎప్పుడైతే మనం తెలిసి టైం స్పెండ్ చేసేది నిజమా అని ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేస్తారో అక్కడే వాళ్ళకి తెలుస్తుందండి. నేను ఈ జ్యోతిష శాస్త్రం దగ్గర నేర్చుకున్నప్పుడు నాకు నేర్పిన ఒక వ్యక్తి ఈశ్వర సైంటిస్ట్ అండి. చూడండి హౌ, బికాస్ దీన్ని దేర్ బ్రెయిన్ రీసెర్చ్ బ్రెయిన్స్ అండి. వాళ్ళు రీసెర్చ్ చేస్తారు, ఇది ఎందుకు పెట్టారు, దీని వెనక లాజిక్ ఏంటి, అసలు ఏముంది, మొత్తం స్క్రిప్చర్స్ తీయటం, చదవటం, అర్థం చేసుకోవటం. వాళ్ళు దానికి టైం స్పెండ్ చేసి, పర్సనల్గా నాన్ ప్రొఫెషనల్ టైం స్పెండ్ చేసి వాళ్ళు ఇది ఇంత గొప్పదా అని వాళ్ళు స్క్రూటినీ చేసిన వాళ్ళే ఎవ్వరు కూడా కొట్టివేయరండి. మధ్య అటు ఇటు కాకుండా హాఫ్ నాలెడ్జ్తో ఉన్న వాళ్ళే ప్రాబ్లం అంతా క్రియేట్ చేసేది. సో ఇది మనం చెప్పుకుంటే ఈ సంవత్సరం యొక్క పేరులోనే మనకి దీని ఫలితం అంతా ఉంటుందండి. మనకి లాస్ట్ ఇయర్ క్రోధి నామ సంవత్సరం అని చెప్పుకున్నాం. క్రోధి అంటే కోపం. ఎక్కడ కోపం అండి, నేచర్ మనుషుల మీద కోపం ఉంటుంది. మనం చూసాం కదండి, మనకి సైక్లోన్స్ దగ్గర నుంచి, తర్వాత వాతావరణం దగ్గర నుంచి, రాజుల మధ్య గొడవ, దేశాల మధ్య గొడవ, బాంబులు వేసుకోవటాలు, ఈ న్యూస్లు అంతా ఇవే చూస్తూ ఉండేవాళ్ళం అనమాట. టెర్రరిస్ట్ అటాకులు కానివ్వండి, ఇప్పుడు కాలిఫోర్నియాలో పెద్ద మన కలామిటీస్, ఫైర్ వచ్చేటప్పటికి అన్ని ఇళ్ళని కాలిపోవటము, ఇలా రకరకాలన్నీ జరిగినాయండి. ఏమైనా రాజకీయ పార్టీలు వచ్చేటప్పటికి చాలా రాజకీయ పార్టీలు మారిపోయి ఉన్నాయి, మనం చూస్తున్నాం అనమాట. సో వీటికి సంబంధించిన ఏంటంటే క్రోధింగ్, కోపం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి కోపం, మనుషుల మీద మనుషులకి, రాజకీయ పార్టీల మీద పార్టీలకు కోపం, నేచర్ మీద మనకు కోపం, మనం నేచర్ మీద కోపం, ఇలా ఈ క్రోధంతో గడిచిపోయిందండి. అయితే ఈ సంవత్సరం ఏంటంటే దీని పేరు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం. శ్రీ అని ఎప్పుడైతే ఉంటుందో అది శుభం, ఐశ్వర్యం అండి. సో దీని పేరే శ్రీ అని పెట్టేసుకున్నాం. అందులో విశ్వవసు నామం, విశ్వం అంటే యూనివర్స్, అంటే బిగ్ కాస్మిక్, ప్రపంచం. సో మన తల పైకెత్తి చూస్తే మొత్తం విశ్వమే. సో ఇప్పటిదాకా మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు, నేను మిమ్మల్ని, మీరు నన్ను చూసుకొని మీరు నన్ను హెడ్ చేసుకోవడం కాదు నాయనా, ఒకసారి పైకెత్తి చూడండి, మనం పెద్ద ప్రపంచంలో ఉన్నాము. ఇవి ఎన్నే ఉంటే పక్కన మర్చిపోండి, మన ప్రపంచం చాలా పెద్దది. ఎక్కడైనా మీకు కాకపోతే, నచ్చకపోతే దాన్ని వదిలేసి ముందుకు వెళ్ళిపోండి, డోంట్ స్ట్రక్ దేర్ అన్నట్లుగా ఈ యొక్క సంవత్సరం మనకి ఒక దిశా నిర్దేశం చేసి చూపిస్తుంది. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. తర్వాత మనకి వశు అన్నదానికి మీనింగ్ కూడా సంపద అని వస్తుందండి. శ్రీ విశ్వ వశు అంటే యూనివర్స్ అంతా మనకి సంపదమయమే, లేదు అన్న ఫీలింగ్తో ఉండొద్దు. సో యూ డిగ్ ఇట్, ఐ విల్ గివ్ ఇట్ అన్నట్టుగా. అవునండి. సో ఏమవుతుందంటే ఈ విశ్వంలో ఆపర్చునిటీ చాలా ఉంటుంది, అద్భుతమైన వనరులు ఉంటాయి, అది తీసుకోవాల్సిన బాధ్యత మంది. వస్తే మీ దగ్గర లేదు అన్న ఫీలింగ్ అయితే లేదు, మీకు ఏది కావాలో అంతా ఉంది అన్నదాన్ని కూడా సింబాలిక్ చూపిస్తుంది. ఇంకొకటి ఏమంటే అందమైన అమ్మాయి, వశు అంటే దానికి బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ని కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి బ్యూటిఫుల్ యంగ్ గర్ల్ ఉంటే మనం ఎలా ఉంటామండి, ఇట్ ఈస్ ఆబ్లిగేషన్ టు ఎవ్రీబడి, ఇట్ ఈస్ ఎంజాయ్ టు ఎవ్రీబడి ఆల్సో. ఇట్ ఈస్ ఆల్సో షోస్ లైక్ యంగ్ నేచర్ ఈస్ షోస్ ఆల్వేస్ లైక్ ప్రోగ్రెసివ్నెస్, ఆప్టిమిజం. సో ఇలా అట్రాక్షన్,
టువార్డ్స్ ది గోల్స్, ఇట్లా అన్నీ మనకు చూపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ విశ్వనామ సంవత్సరం అంటే ఈ పేరులో ఉన్న విధంగా అందరికీ సంపదలు వచ్చే ఒక మంచి సంవత్సరం అని, ప్రతి ఒక్కళ్ళకి చాలా బ్రాడ్ మైండ్గా ఉండేసి వెల్ యాక్సెప్టెడ్గా ఉండే తత్వం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతిదానికి అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, హౌ ఏ బ్యూటిఫుల్ గర్ల్ ఈజ్ అట్రాక్టివ్ టు ద హోమ్, ఇది ఎక్కడ కానీ అక్కడ కానీ. తర్వాత హౌ షీఈ్ సో నైస్ అండ్ యాక్టివ్, ప్రతి ఒక్కరు కూడా అలా ఉంటారు, ప్రతిదీ సృష్టిలో ఉంటుంది అని మనం తెలుసుకోవాలి అని చెప్పేసి మనకు శ్రీ విశ్వనామ సంవత్సరం అంతా అలా ఉంటుంది. సో వెరీ పాజిటివ్, అందులోనూ డౌటే లేదు. తర్వాత వచ్చేటప్పటికి ఈ పేర్లు మనకు ఎలా వచ్చినాయి, చాలా మందికి తెలవని విషయం ఏంటంటే 60 సంవత్సరాలు ఉంటాయండి. నా చిన్నప్పుడు ఎప్పుడు బాగా చదువుకున్నప్పుడు ఉండే ఈ 60 సంవత్సరాలు తెలుగు సంవత్సరాల పేర్లు. మరి ఇప్పుడైతే ఆ టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో లేవో అయితే డౌట్. మా అబ్బాయి టెక్స్ట్ బుక్స్లో చూస్తే ఇప్పటి వరకు లేవు. అందులో 60 సంవత్సరాల పేర్లు, తర్వాత నక్షత్రాల పేర్లు, తర్వాత రాసుల పేర్లు ఇవన్నీ ఉండేవి. చదువుకొని చదువుకొని బై హార్ట్ చేసుకుని ఉండేవాళ్ళం. బట్ ఆ జనరేషన్ పోయిందేమో నాకు తెలిసి అయితే ఇంక ఈ జనరేషన్కి అయితే ఇవి ఉన్నాయో లేదో కూడా తెలియదు. సో మనకి తెలుగులో 60 సంవత్సరాలు ఉంటాయండి. ఈ 60 సంవత్సరాలకి 60 పేర్లు ఉంటాయండి. సో మన హిందూ శాస్త్రంలో ఉన్న బ్యూటీ ఏంటంటేనండి, టయానికి ప్రతి దానికి పేర్లు ఉంటాయండి. ఇప్పుడు మనం ప్రతిరోజు 12 o'clock, 10 o'clock, 5 o'clock ఈ ప్రతి అవర్లకు కూడాను మన జ్యోతిష్ శాస్త్రంలో పేర్లు ఉంటాయండి. ఆ పేరుకు అనుగుణంగా ఆ యాక్టివిటీ ఉంటుంది. అలానే మనకి ఈ సంవత్సరానికి కూడా మనకి ఏంటంటే 60 సంవత్సరాలకి సైకిల్ మారుతూ ఉంటుందండి. ఫస్ట్ మనకి 60 సంవత్సరాల కానీ మళ్ళీ 60 సంవత్సరాలు. అందుకని మనకి అంటే మనిషి యొక్క ఆయుష్ 120 years అయితే ఈ కలియుగం ప్రకారం, మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం 120 years. అయితే ఎప్పుడైతే 60 years కంప్లీట్ అయిపోయింది, అతను ఒక సైకిల్ కంప్లీట్ అయ్యారు కాబట్టి షష్ఠి పూర్తి అయ్యారు. అందుకని 60 సంవత్సరాలు చేసుకుంటారు. మళ్ళీ రెండో సైకిల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఫేని అతను లైఫ్ క్రాస్ అయ్యాడు. అందుకని మిడిల్ ఏజ్ అంటారు 60. ఓకే, మిడిల్ ఏజ్ తర్వాత అది డిఫరెంట్ ఇష్యూ అనుకోండి. అయితే ఇప్పుడు మనకి ఈ 60 సంవత్సరాలు ఎలా వచ్చినాయి అంటే మనకి పురాణాల ప్రకారము వీళ్ళ ఈ 60 సంవత్సరాలు కూడా నారద మహర్షి యొక్క సంతానం అని చెప్తారు. అవునండి. సో వీళ్ళకి నారద మహర్షి తన కొడుకులు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చనిపోతారు. అప్పుడు నారద మహర్షి పుత్ర యొక్క శోకంతో చేసుకుంటాడు. ఏంటి నాకు ఇలా చేసావు, ఎప్పుడు నారాయణ నారాయణ నేను చెప్పిస్తుంటాను కదా, నాకేంటికి పుత్ర శోకం అనగానే అప్పుడు ఆయన విష్ణుమూర్తి వచ్చేసి సృష్టి స్థితి లయ, మనకి విష్ణుమూర్తి అనగానే స్థితి ఉన్నదాన్ని కాపాడుకుంటూ ఉంటాడు, దీన్ని సస్టైన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సృష్టి సస్టైన్ అవటానికి కాబట్టి టైంలో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మీ యొక్క కుమారులు మళ్ళా బతికి వీళ్ళు 60 సంవత్సరాలుగా ఈ సృష్టిని సైకిల్ నడిపిస్తూ ఉంటారు. ఒక్కొక్క సంవత్సరం వచ్చేటప్పటికి ఒక్కొక్క నీ కుమారుడు రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క తత్వాన్ని ఇందులో బోధిస్తూ ఉంటారు అని చెప్పేసి వరం ఇస్తారండి. అందుకని చెప్పేసి ఇప్పుడు మనం చేసే ఈ 60 సంవత్సరాలు కూడాను నారద మహర్షి యొక్క కుమారుల యొక్క పేరు, వాళ్ళ యొక్క తత్వం ఇక్కడ ఉంటుంది. సో ఇదంతా మనకి సస్టైనబిలిటీ అంటే మనం పుట్టాం కాబట్టి ఉన్నంత వరకు మనం ఎలా ఉండాలి, హ్యాపీగా, ఉత్సాహంగా, తర్వాత ఆనందభరితంగా, శోభాయమయంగా ఉండాలి. సో బాధపడుతూ ఉండకూడదు అన్న ఒక తత్వాన్ని కూడా ఇందులో పెట్టారండి. వాళ్ళకి మనకి క్లూస్ ఇస్తారు, ఈ టైంలో ఇలా ఉంటుంది, ఈ టైంలో ఇలా ఉంటుంది, మీరు జాగ్రత్తగా మెంటల్గా ప్రిపేర్ అయ్యి చక్కగా ముందుకెళ్ళండి అని. ఇది అంతా మనకి పురాణాల్లో చెప్పిన రహస్యం. సో ఇది అంతా ఇంత మహత్తరమైన ఒక నాలెడ్జ్ని మీ ముఖంగా ఓకే ఈ సుమన్ టీవీ వెన్యూ మనకి ఇచ్చినందుకు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలానే చూసే వాళ్ళకు కూడాను అష్టైశ్వర్యాలు కలగాలని ఈ పేరులో శ్రీ విశ్వనామ సంవత్సరం ఆ పేరుకు తగ్గ వాళ్ళ ఇంట్లో కూడా ఐశ్వర్యం నిండుకొని ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మనం ముందుకెళ్దామండి. వెరీ వెల్ స్టార్టెడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ ఆర్ బ్లెస్సింగ్స్ మీ ముఖంగా మేమందరం తెలుసుకోవడం కూడా. సో సింహరాశి వారికి శ్రీ విశ్వనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందండి? సో మనం సింహరాశి కనుక చూసుకుంటే శ్రీ విశ్వనామ సంవత్సరంలో వాళ్ళకి ఫస్ట్ నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుందాం. ఈ పేరుకు తగిన విధంగా వాళ్ళ ఇంట్లో కూడా ధనము, ధాన్యము, ఐశ్వర్యం నిండుగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ వీళ్ళకి సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ నక్షత్రాలు కనుక చూసుకుంటే వీళ్ళకి మకా 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. అయితే మనకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలు ఇదే పేరుతో ఉన్న మోరార్ల సౌండ్ పేర్లు అంతా కూడా మనకి సింహరాశి కింద వస్తారు. అయితే మనకి కందాయ ఫలాలు, ఆదాయం ఎలా ఉంటుంది, రాజపూజ్యం ఎలా ఉంటుందో తెలుసుకున్న ఒక యూనిక్నెస్ మనకు ఈ ఉగాది ఫలాల్లోనే ఉందండి. బ్యూటీ వేరే ఎక్కడా లేదండి అది. అందులో మనం వెరీ లక్కీ అండి. మనకి తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటకలో కూడాను ఇదే సిస్టాన్ని ఫాలో అవుతారు. కొంత పార్ట్ ఆఫ్ కేరళలో కూడా ఇదే సిస్టాన్ని ఫాలో అవుతారు. ఒక సింపుల్ న్యూమరిక్స్తో మనం ఎంటైర్ మొత్తం సమరీ ముందుగానే తెలుసుకోవచ్చు. కార్ నడిపే వాళ్ళకి డాష్ బోర్డులు అన్ని తెలుసుకున్నట్లు తెలుసుకోవచ్చు. ఇందులో మనకి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం చెప్తూ ఉంటారు. ఇలా చూడండి, ఆదాయం 11, వ్యయం కూడా 11 అమ్మో అంటే సమానంగా ఉంటుంది.
ఓకే, ఎంత వస్తుంది అంత ఖర్చు అయిపోతుంది, ఎక్కువగా మేల్చడానికి సేవింగ్స్ నో సేవింగ్స్ అన్నట్లు ఉంటుంది. నెక్స్ట్ చూడండి రాజీపూచి 3 అవమానం 6. అమ్మో మనం పెద్ద ప్లేసే తీసుకుంది. పెద్ద ప్లేస్ తీసుకుంది అంటే 9 మంది వీళ్ళ చుట్టూ ఉంటే 3 మాత్రం వీళ్ళకి సపోర్ట్ చేస్తారు, మిగతా 6గురిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. విమర్శించి పోతూ ఉంటారు, అవమానించి పోతూ ఉంటారు. అవమానించే వాళ్ళ దగ్గర మీరెందుకు ఉంటారు? ఒకటి వాళ్ళని వెళ్ళిపోవాలి, రెండోది మీరన్నా పోవాలి. అసలే సింహరాశి వాళ్ళు. సింహరాశి వాళ్ళు కరెక్ట్. సింహరాశి వాళ్ళకి అన్నట్టు ఆ గాంభీర్యం అది ఉంటుంది. పోతావా ఇల్లు, ఇంకా నచ్చలేదా నేను వెళ్ళిపోతాను, అక్కడ ఉండేది చేసేది అయితే వీళ్ళకి తత్వానికి పడదు అసలు అది. సో వీళ్ళకి ఇది చూసిపోతుందండి. అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఇంకొక ముక్క కూడా తర్వాత చెప్తాను. అయితే ముందు వీళ్ళకి ప్లానెట్ పొజిషన్ చూద్దాం. ఈ సింహరాశికి సంచారం వాళ్ళకి వీళ్ళకి మీనంలో వచ్చేటప్పటికి ఉగాది పండుగ నుంచి శని ఉన్నారండి. గురుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో మే 14 నుంచి మే 18వ తారీఖున రాహు కేతులు కూడా కుంభరాశిలోకి, వీళ్ళకి సింహరాశులకు కేతు ఎంటర్ అవుతున్నాడు. అంటే వీళ్ళ రాశిలోకి కేతు వస్తున్నారండి. ఎదురుగా వచ్చేటప్పటికి రాహు ఉంటూ ఉన్నారనమాట. ఈ యొక్క ప్లానటరీ కాంబినేషన్ ఇక మేజర్ యొక్క గ్రహస్థితిని కనుక చూసుకుంటే మనకి వెరీ సింపుల్గా చెప్పుకోవాలంటే దీన్ని లఘు గోచారం అని కూడా చెప్తూ ఉంటారు. వెరీ సింపుల్గా 3 మొక్కల్లో చేసే ఎందుకు సుత్తొద్దని చెప్తూ ఉంటారు కొంతమంది వీడియో ఎక్కువ చూడరు. ఈ ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత వీడియో కట్ చేసేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఇందులో ఈ లఘు గోచారం సూక్ష్మ గోచారం కనుక చూసుకుంటే వీళ్ళకి 8th హౌస్లో శని, 11th హౌస్లో గురు, తర్వాత రాహు కేతులు 7th హౌస్ 1st హౌస్లో ఉండటం వల్ల మనకేం చెప్తారంటే మహర్షులు స్వల్ప దుఃఖానిచనీయం, స్థాన ప్రాప్తి, వాదం, హాని అని చెప్తారు. ఈ 4 ముక్కలని మొత్తం చెప్పేస్తారు. ఫస్ట్ ఏంటంటే 7వ ఇంట్లో రాహు ఉండటం వల్ల వాదం, ఒక ఆర్గ్యుమెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కేతు 1st ఇంట్లో ఉండటం వల్ల హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడాను ఒక బాధ కానివ్వండి, ఏదైనా విషయంలో లాస్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే బట్ ఆధ్యాత్మికంగా అయితే ఎక్కువ ఉంటారు అనమాట. వీళ్ళకి గురువు వచ్చేటప్పటికి ఈసారి యాక్చువల్గా వీళ్ళకి చాలా ధనాన్ని, తర్వాత స్థానాన్ని, స్టేటస్ని తీసుకురావాల్సిన గురువు వీళ్ళు న్యూట్రల్గా ఉంటారండి. ఇది ఒకటి బాగా ఆలోచించాల్సింది అనమాట. జనరల్గా 11th హౌస్లోకి రాహు చాలా బాగా యోగ్యతనిస్తుంది, కానీ వీళ్ళకి వేద అన్న కాన్సెప్ట్ ఉండటం వల్ల గురువు తటస్థంగా ఉంటారండి. గురువు వీళ్ళకి ఇవ్వాల్సిన మంచి రిజల్ట్స్ ఇవ్వలేకపోతారు. శని బాధ పెడుతూ ఉంటారు, రాహుకేతులు కూడా బాధ పెడుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండవాలి సింహరాశి వాళ్ళు. సింహంలాగా దేనికి చిన్న ఏదో తాటాకు చెప్పలకు భయపడినట్టుగా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళ చుట్టూ ఏం జరుగుతున్నా కానీ గమనించుకోకుండా స్థిరంగా ఉండాల్సిన మాసం ఇది. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే వీళ్ళకి శని మాసం ఎక్కడ సంవత్సరమేగా ఈ సంవత్సరం కరెక్ట్. సో ఈ శని వీళ్ళకి 8th హౌస్లో ఉండటంతో దీన్ని అష్టమ శని అంటారండి. అష్టమ శని వచ్చేటప్పటికి చాలా ఇబ్బందులు పెడుతూ ఉందండి. సో ఈ రాశి వాళ్ళకి ఒక రీసెర్చ్ చేయమని చెప్పేసి అడుగుతున్నాను. మీరు కర్కాటక రాశి వాళ్ళని, మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఒక 6గురినో 7గురినో 8 మందినో 9 మందినో ఒక ఇంటర్వ్యూ లాగా చేయండి. లాస్ట్ 2.5 years వాళ్ళకు కూడాను అష్టమ శని ఉంది. అయితే ఇప్పుడు అష్టమ శని వెళ్ళిపోతుంది, వాళ్ళకి హ్యాపీ డేస్ రాబోతున్నాయి. అయితే ఆ శని వీళ్ళకి పట్టుకోబోతుంది. సింహరాశి వాళ్ళకి అష్టమ శని పట్టుకోబోతుంది. మరి ప్రాక్టికల్ గా మనం కొన్నిసార్లు నమ్మం కదండి. అందుకని చెప్పేసి రియలిస్టిక్ గా మీకు తెలిసిన పక్కన వాళ్ళల్లో ఫ్రెండ్స్ లో ఎవరైనా గనక కర్కాటక రాశి వాళ్ళు ఉంటే ఒక 6 7 ఒక ఇంటర్వ్యూ లాగా చేసేసి ఫీడ్బ్యాక్ తీసుకోండి. తీసేసుకొని ఇందులో పోస్ట్ చేయమనండి. మన ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందో చూద్దాం. మనం నిన్ననే చెప్పుకున్నాం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంది. సో కర్కాటక రాశి వారికి ఇదివరకు చెప్పింది కంపేర్ చేసుకుంటే మీకు ఒక నమ్మకం కుదురుతుంది. ఆ తర్వాత సురేష్ బాబు గారు ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్పింది మీకు ఎంతవరకు అప్లికబుల్ అవుతుందో మీకే అర్థమైపోతుంది. మీరు పార్ట్ ఆఫ్ ది రీసెర్చ్. యంగర్ జనరేషన్ కి మనకు తెలుస్తుంది కదా, మన మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఇది ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు, ఆకాశంలో ఎగిరిపోవద్దు, భూమి మీద ఉండండి, రిస్కీ పనులు చేయొద్దు, ఆధ్యాత్మికంగా ఉండండి అని చెప్తున్నాం అనమాట. ఇదే చెప్తా ఉంటాం. రెమెడీస్ అదే ఉంటుంది. ఇది ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది చేస్తే లైఫ్ స్మూత్గా ఉంటుంది. ఇది తెలవకపోతే బ్లైండ్గా వెళ్ళిపోయేసి ఇబ్బందులు పడిపోయేసి డబ్బులు కోల్పోయి టైం కోల్పోయి మానసిక ఒత్తిడి ఎంత అండి అది లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం మిస్టేకులు చేసుకుంటూ పోతే లైఫ్లో ఏం ఎంజాయ్ చేస్తాము. అందుకని వీళ్ళకి రియల్ టైం ప్రూఫ్ కావాలంటేనండి వాళ్ళ చుట్టూ ఉన్న ఒక 10 మందినో 6 7 కర్కాటక రాశి వాళ్ళకి అడిగి లాస్ట్ 2.5 years మీకు అష్టమ శని నడుస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తారా లేదా అని చెప్పేసి రీసెర్చ్ లాగా చేసేసి ఇందులో పెట్టేశారు అనుకోండి, వాట్సాప్లోనూ వాటిలోనూ లేకుంటే మన కామెంట్స్లో చూసేవాళ్ళు చూసేసి ప్రికాషన్స్ తీసుకుంటారండి. అందుకని మనకి మహర్షులు మనకి ఏం చెప్తారంటే సహనాభవతు సహ వీర్యం కరవావహై. దాని మీనింగ్ ఏంటంటే లెట్ us do together. ఏది చేసిన సహా మీన్స్ టుగెదర్ అండి. ఓకే, మనం ఒకళ్ళనొకళ్ళు రక్షించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు కాపాడుకోవాలి, అందరం కలిసి ముందుకెళ్ళాలి, ఎక్కడ ఫైట్ చేసుకోకూడదు అన్నదే మన యొక్క హిందూ యొక్క ఫిలాసఫీ, వేదాల యొక్క ఫిలాసఫీ. మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి షేర్ చేయండి. కరెక్ట్, మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి
మీ అనుభవాలు వాళ్ళని ఆ అనుభవం నుంచి దాటేసేలా చేస్తాయి. ఎగ్జాక్ట్లీ అది అదే ఎంత కదా పుణ్యం అండి వాళ్ళకి, 100%. చాలా పుణ్యం కదండి. మనకి మంచి పని చేయాలంటే ఇదొక మంచి పుణ్యం. అందులోనే సింహరాశి వాళ్ళకి ఈ పని చేస్తే ఇంకా కలిసి వస్తుంది. ఎందుకంటే సింహరాశిలో ఒక రెమెడీ ఏంటంటే అష్టమ శని వాళ్ళకి, శని వచ్చేటప్పటికి మనకి వృద్ధుడండి. శనికి సేవ చేయటం చాలా ఇష్టం. అంటే మనకి దేవతలకు ఒక్కొక్కటి అంటే చాలా ఇష్టం అండి. అందులోనూ శనికి సేవ అంటే భలే ఇష్టం. టెంపుల్లో సేవ చేయటం, అనాథులకు సేవ చేయటము, తర్వాత ఎక్కడికి వెళ్ళినా కానీ సేవా భావంతో కనుక శనికి బలి నచ్చుతుంది. అందుకని చెప్పేసి మీరు యాన్షియంట్ స్క్రిప్చర్స్ గురించి వర్క్ చేసి, మహర్షుల జ్ఞానాన్ని గురించి వర్క్ చేసి, దానికి సంబంధించిన రీసెర్చ్ చేసి, వేరే వాళ్ళకి వాళ్ళ మైండ్ని అప్లిఫ్ట్ చేసి వాళ్ళ గైడెన్స్ కూడా ఒక సేవ. సో ఇది వాళ్ళకి పార్ట్ ఆఫ్ రెమెడీస్ కూడా. ఇలా మహర్షుల యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచుకోవటం, చూసుకోవటం, ఆధ్యాత్మిక గురించి మాట్లాడటం కూడా ఒక రెమెడీ వాళ్ళకి. సో సింహరాశి వాళ్ళకి ఈ ఎక్సర్సైజ్ చేస్తే చాలా ఇది ఒక రెమెడీ కూడా అవుతుంది అనమాట. ప్లస్ వాళ్ళకి వాస్తవం కూడా తెలుస్తుంది అనమాట. సో వీళ్ళకి అష్టమంలో కనుక శని ఉంటే ఏం చెప్తారంటే మన మహర్షులు, నానా కార్య విరోధచ్చ వ్యాధి పీడాం ధనక్షయం అపమృత్యు భయం ప్రాప్తి రష్టమస్తే శనో భవేత్ అని మనకు చెప్తూ ఉంటారు మహర్షులు. సంస్కృతంలో ఏం చెప్తారంటే నానా కార్య విరోధచ్చ అంటే ఏ పని చేసినా కానీ ఆ పనిలో గొడవలు వస్తాయి. ఓకే. సో అందుకని అప్పటిదాకా బాగున్న భార్యాభర్తలు కొట్టుకోవటం, అప్పటిదాకా పార్ట్నర్స్ చక్కగా బిజినెస్ చేసిన వాళ్ళు గొడవలు పట్టము, అప్పటిదాకా బాస్కి ఎంప్లాయీస్ బాగున్న వాళ్ళు వాళ్ళ మధ్య గొడవలు రావటము, లేదంటే వీళ్ళు ఒక బిజినెస్ కనుక స్టార్ట్ చేసి వీళ్ళకి కస్టమర్స్కి గొడవ రావటం, ఇలా వచ్చేస్తూ ఉంటాయి. వ్యాధి పీడం, దీనితో పాటు వీళ్ళకి వ్యాధి ప్రాబ్లం కూడా అవుతుంది. ధనక్షయం, ధనం అనేది వీళ్ళు కరిగిపోతూ ఉంటుంది. ఇప్పటిదాకా వచ్చే ధనం ఫస్ట్ రాదు, వీళ్ళు ధనము కూడబెట్టుకున్నది కూడా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇన్వెస్ట్మెంట్లు చేయటము, పెద్ద ఇన్వెస్ట్మెంట్లు చేయటము, తర్వాత ధనానికి హెవీగా ఇన్వెస్ట్ చేయటము, వేరే వాళ్ళని నమ్మి డబ్బు ఇవ్వటము, ఇలాంటి పనులు చేస్తే ఆ ధనం మీకు రాదు, రిలేషన్షిప్ పోతుంది, మీరు వేరే అప్పులు చేసి మళ్ళీ వడ్డీలు కట్టలేక లైఫ్ అంతా పాడైపోతుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకని సింహరాశి వాళ్ళు, మీ కొలీగ్స్ ఎవరైనా కానీ కర్కాటక రాశి వాళ్ళు ఉంటే ఫస్ట్ పోయేసి ఇంటర్వ్యూ చేసేసుకోండి. తర్వాత అపమృత్యు భయం, వీళ్ళకి అయ్యో మనం ఉంటామో పోతామో అన్న భీతి ఉంటుందండి. అది చాలా డేంజర్ అండి. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వస్తుంది, మన మైండ్ పర్సెప్షన్స్తో మారిపోతుందండి లైఫ్లో. మా లైఫ్ ఎంత అంటే చాలా స్మాల్ కదండి. ఏదన్నా నైట్ పూట జరిగితే ఉదయానికి లేస్తే ప్రపంచం కొత్తగా ఉంటుందండి. అందుకని ఇలా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంతేకాకుండా వీళ్ళకి 10th హౌస్లో 5th హౌస్లో శని దృష్టి కూడా ఉండటంతో గెయిన్ లెస్, ఏదైనా కనుక పని మనం సంపాదించుకుందాం 10 రూపాయలు అని మనం ట్రై చేస్తే అందులో మనకు ఆదాయం రాదు. లేబర్ చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. నేను ఎక్కువ మందికి ఇదే చెప్తున్నాను. అంతకుముందు ఒక ఫోన్ కాల్తో అయ్యే పని ఆ ఫోన్ కాల్ ఎత్తరు మీది. రెండోది మీరు 10 సార్లు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే కానీ పని అవుతుంది. మీకేంటి ఇప్పుడు దాకా నాకు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలి, ఈ టైప్ డిగ్నిటీ అదంతా వదిలేసుకోవటం. ఇంకా పని కావాలంటే పని మీద కాన్సన్ట్రేట్ చేయటం, ఎదుటి వాళ్ళు ఏంటి పని అవుతుందా లేదన్నది మాత్రమే ఫోకస్ చేసుకోవాలి. అంతేకాకుండా మనీ లాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ టైంలో వీళ్ళు జాబుని కోల్పోవటము, లేదంటే జాబ్ చేంజ్ అవ్వటం, సంథింగ్ అనేది నెగిటివ్గా అయితే జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా 5th హౌస్లో దృష్టి ఉండటం, తర్వాత లవ్ ఫెయిల్యూర్ లాంటివి, రొమాన్స్ ఫెయిల్యూర్ లాంటివి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత పిల్లలకు కూడా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అష్టమ శని అంటే ఏంటంటే అష్ట కష్టాలు అంటారు. అష్ట కష్టాలు అంటే ఏంటంటే ధనం పోవటం, తర్వాత మానవమానం పోవటం, హెల్త్ పోవటం, తర్వాత ఎవరిని మాట వినకుండా ఉండటం, అన్ని కష్టాలు అనమాట. అన్ని ఎమోషన్స్ మీ మీద బ్లేమ్స్. నేను శ్రీరామచంద్రుని మంచివాడు అనుకో, నాకు తెలుసు అది, బట్ చూసేవాళ్ళు ఎన్ని పనులు చేసి వస్తున్నాడు బాబు అనుకుంటారు. అంతే కదండి. మనకి అవమానం అంటే అంతే కదా. నువ్వు ఎక్కడ దొంగతనం చేసుకొచ్చావు, ఎక్కడ చూసి వచ్చావు, ఇంకా రకరకాలు వచ్చేస్తాయండి. రకరకాల ఆలోచనలు వచ్చేస్తాయి. కష్టపడి తన ఏదో సంపాదించుకుంటే ఏ పాడి పని సంపాదించాడు అనుకుంటారు. అలాంటివన్నీ అది మనకేమంటారు అవమానాలు అనమాట. ఇవన్నీ అష్ట శని ఉండటం వల్ల వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు రెమెడీస్ చాలా చక్కగా చేసుకొని ఫస్ట్ ఇది తెలుసుకోవాలి, ఇలా ఉంటుంది అని తెలుసుకోవటం ఒక పెద్ద రెమెడీ. మనకి జ్యోతిష శాస్త్రంలో పంచాంగ శ్రవణము, తర్వాత ఇది వింటమే ఒక రెమెడీ అండి. గుళ్ళలో చెప్తారు ఇది పవిత్రమైనది. ఇది మనకి ఉగాది పండుగని టెంపుల్స్లో చెప్పుకుంటాం. ఎందుకంటే ఇది దైవ జ్ఞానం అండి, మహర్షులు ఇచ్చిన జ్ఞానం. మహర్షులు బ్రహ్మ దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకుని మహర్షులు మనకి ఇచ్చారు. మనం హ్యాపీగా ఉండటం గురించి క్లూస్ ఇస్తున్నారు వాళ్ళు. వాటిని ఫాలో అవుతూ మనం జాగ్రత్తగా రెమెడీ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. అట్లీస్ట్ తెలుసుకోవాలి. తర్వాత వీళ్ళకి గురువు కూడాను యాక్చువల్గా 11th హౌస్లో ఉండి చాలామంది మిస్టేక్ చేసుకుంటారు. 11th హౌస్లో గురువు చాలా లాభప్రదంగా ఉంటుందని. కానీ ఈసారి గురువు వీళ్ళకి 11th హౌస్లో ఉన్న సరైన రిజల్ట్ ఇవ్వరండి. యాక్చువల్గా అయితే గురువు వీళ్ళకి వంశాభివృద్ధిని, తర్వాత స్వతంత్రాన్ని, విజయాన్ని, శత్రువుల మీద గెలవటాన్ని, మంత్రసిద్ధిని, ఇవన్నీ గురువు యాక్చువల్గా ఇవ్వాలి వీళ్ళకి. కానీ వేద ఉండటం వల్ల గురువు తటస్థమయంగా ఉంటారు, అవన్నీ ఇవ్వరు అనమాట. అవన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి. అందుకని వాళ్ళకి గురువు రావాల్సిన ఫలితం అయితే రాదు. కానీ 3వ ఇంటి 7వ ఇంట్లో వల్ల కొంచెం దృష్టి ఉండటం వల్ల ఈ టైంలో వీళ్ళకి
బ్రదర్స్ దగ్గర నుంచి మంచి హెల్ప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇది వచ్చేటప్పటికి గురువు వల్ల వీళ్ళకి వచ్చే మనకి రిజల్ట్ అని చెప్పుకోవాలి. అయితే 7వ ఇంట్లో రాహు కూడా ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, ఇది కూడా మనకి అంత అనుకూలమైన టైం కాదు, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. రాహు కూడాను 7వ ఇంట్లో ఉండటం వల్ల గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి మహర్షులు ఏం చెప్తారంటే సర్వధన ఫలం స్వల్పం, సర్వధాన్య ఫలం స్వల్పం. మనం ఏదైనా కనుక పర్టికులర్గా రైతులు కనుక ఏదైనా పంటలు కనుక పండిస్తూ ఉండే వాళ్ళకి ఆదాయం చాలా చాలా స్వల్పంగా వస్తుంది. బాగా హార్డ్ వర్క్ చేసినా కానీ ఆదాయము కొంచెం వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మన ఎక్స్పెక్టేషన్స్ అది విధంగా తగిన విధంగా రిజల్ట్ రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ప్రమోషన్స్ని ఎక్స్పెక్ట్ చేసుకుంటారు, జాబ్ చేంజ్ అయితే శాలరీ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు, మనకి హెచ్ఆర్ఓలు హైక్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు, పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ ఇవంతా. వాటిలో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా చాలా తక్కువగా వచ్చేసింది. ఏంటి మనం జాబ్ వదిలిపెట్టి వెళ్ళిపోదామా, ఎంత కష్టపడ్డాను, ఇదేంటి కొంచెం హైక్ ఇచ్చారు, ఈ టైప్ డిస్సాటిస్ఫాక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గమనం వృధా. వీళ్ళకి ఈ టైంలో ఎక్కువగా బాగా తిరుగుతారండి. ఇందాక నేను చెప్పాను, ఇంతకుముందు ఒక ఫోన్ కాల్తో అయ్యే పని ఫోన్ ఎత్తరు, వీళ్ళు 10 times తిరిగితేనే పని అవుతుంది. అందుకని చెప్పేసి గమనం వృధా. వీళ్ళు కనుక ట్రావెల్స్ చేసినా తిరిగినా ఏది చేసినా కానీ అదంతా వేస్ట్ అయిపోతుంది, రిజల్ట్ రాదు, ఫ్రస్ట్రేషన్స్తో ఉంటారు. అంతేకాకుండా కరపాదాంగుళై కుష్టి అని చెప్పేసి కొంచెం కాళ్ళకు కానీ చేతులకు కానీ కొంచెం చర్మ వ్యాధులు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇరిటేషన్లు ఇట్లాంటివి డెవలప్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదంతా రాహుకి మనకి 3 గ్రహాలు ఈ ముందు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ప్లానెట్స్ ఇచ్చే క్లూస్ అండి. మరి నక్షత్రాల ప్రకారం అయినా కొంచెమైనా ఉపశమనం ఉందా? నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే ఇందులో మక, పుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో మనకు మక నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ 3 విషయాల్లో చాలా బాగుంది, ఒక విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ ఏ విషయంలో బాగుంటుందంటే వీళ్ళకి రాజసమాన సౌఖ్యము, చక్కగా లగ్జరీకి సంబంధించిన విషయాల్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, బాగా ఎంజాయ్ చేసేస్తారు. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సింహరాశి కదండి, సింహం ఎప్పుడు కింగే కాబట్టి రాజసమాన సౌఖ్యం, దాన్ని మాత్రం ఎక్కడ వీళ్ళు తగ్గరు. తర్వాత పట్టాభిషేకం, మంచి ఈ టైంలో హైలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పొజిషన్లు కానివ్వండి, ప్రమోషన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇవి 2 పాజిటివ్ అయితే. నెగటివ్ ఎక్కడ ఉంటుందంటే ధన నష్టం. కొంచెం మీకు మొదటి నుంచి చెప్పుకుంటున్నా, ఫైనాన్షియల్ రూపాయి తీస్తే బయటకు వెళ్ళిపోతుందండి, ఇంకంతే మొత్తం లాక్ చేసి లోన పెట్టేసుకోవాలి. ఇంకా వీలైతే గిబ్బులు అంతా ఎవరికైనా ఉంటే మిసెస్ కానీ ఎవరికైనా పెట్టేసుకుంటే, లేదంటే ఎవరికైనా ఇచ్చేసుకుంటే, డబ్బు లేదు బాబు నేను నా దగ్గర అన్నట్లు కూర్చుంటే ఇంకా మంచిది. డబ్బు పోతుంది ప్లస్ అవమానాలు కూడా వచ్చేస్తాయి. ఇంకా ధన నష్టం. తర్వాత భయం ఎందుకు వస్తుందంటేనండి, శని వల్ల భయం వస్తుందండి. అయ్యో ప్రతిదీ పోతుంది ఏంటి, ఎప్పటిదాకా నేను చాలా సహజంగా కదండి ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నా, నేను ఎందుకు ఆగిపోయాను, ఏమవుతుంది అని భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి 2 ప్లస్ పాయింట్లు, 2 మైనస్ పాయింట్లు ఉన్నాయి. తర్వాత వచ్చేప్పటికి పూర్వ పాల్గొని నక్షత్రం వీళ్ళకి రాజసమాన సౌఖ్యం చక్కగా ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, పట్టాభిషేకం ఉంటుంది. 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలండి. వీళ్ళు ఏప్రిల్ 10th వరకు వీళ్ళు తలపెట్టిన ఒక పని కానీ ప్రాజెక్ట్ కానీ రిజల్ట్ రాకుండా ఆగిపోయి కొలాప్స్ అయ్యే ప్రాబ్లం ఉంది. క్రైసిస్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు మరణ తుల్యం అంటారు అనమాట. అంటే వీళ్ళు చనిపోతారని కాదు, శారీరకంగా వీళ్ళ థాట్స్ కానీ వీళ్ళు కనిపెట్టిన వర్క్ కానీ దాంట్లో రిజల్ట్ లేక క్లోజ్ డౌన్ చేసేద్దాం, షట్ డౌన్ చేసేద్దాం, రిలేషన్షిప్ కూడా ఇది వర్కౌట్ అవ్వట్లేదు, బ్రేక్ చేసేసుకుందాం, ఈ టైప్ ఆలోచనలు ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. మరణ తుల్యం అని చెప్తారు. అంటే భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. శని వల్ల చాలా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఉత్తర పాల్గొని నక్షత్రం వీళ్ళకి కూడాను మరణ తుల్యం, ఇందాక చెప్పిన విధంగా రాజసమాన సౌఖ్యము, ధనలాభము, ధనవృద్ధి, పట్టాభిషేకం చాలా బాగుంది. వీళ్ళకి నిరోగము, హెల్త్ ఎక్కువ విషయంలో కూడా చాలా బాగుండే అవకాశం ఎక్కువగా ఉంది. 2 విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి, భయపడుతూ ఉంటారు ఫ్యూచర్ ఎలా ఉంటుందో. రెండోది వచ్చేటప్పటికి జూన్ 14th వరకు వీళ్ళు తలపెట్టిన ప్రోగ్రామ్ కానీ ప్రాజెక్ట్ కానీ అందులో రిజల్ట్ రాక దాన్ని క్లోజ్ చేయటం కానివ్వండి, బ్రేక్ చేసుకోవటం కానివ్వండి, రిలేషన్షిప్స్ ఇవన్నీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. రైట్. సో మరి వీళ్ళకి ఏం రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి లిస్ట్ ఆఫ్ రెమెడీస్ చాలా చేయాలండి. ఫస్ట్ వీళ్ళకి అష్టమ శని బాగా ఇబ్బంది పెడుతుంది, ఇది తెలుసుకోవటమే ఫస్ట్ రెమెడీ. రెండోది ఎందుకు శని బ్రాడ్గా చూస్తే ఎలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారంటే 2 ప్రాబ్లమ్. శని అనే దానికి సాంస్క్రిట్ ఇంగ్లీష్ మీనింగ్ ట్రాన్స్లేట్ చేస్తే లేట్, LATE లేట్ అంటే ప్రతిదీ లేట్ అవుతుంది, డబ్బు రావటం లేట్ అవుతుంది. అంతకుముందు 10 daysకి వచ్చేది 40 daysకి వస్తుంది. తర్వాత పెళ్ళి లేట్గా అవుతుంది, తర్వాత ప్రాఫిట్స్ లేట్గా వస్తుంది, సేల్స్ లేట్గా వస్తుంది, అన్నీ లేటు. వీళ్ళేమనుకుంటారంటే నా ముందు ఉన్న వాళ్ళు అంతా నాకంటే పక్కన వాళ్ళంతా బాగా వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడ ఆగిపోయాను, ఏమవుతుంది ఏంటి అర్థం కాదు. అప్పటిదాకా 10 daysకి వచ్చే టర్న్ ఓవర్ 40 daysకి రావటం, కాస్ట్ పెరిగిపోవటం, టైం ఎక్కువ అవటం, ల్యాప్స్ అవటం, ఇది అవుతూ ఉంటుందండి. ఇది గమనించుకోవటమే ఫస్ట్ రెమెడీ. రెండోది వీళ్ళకి శని మనకి మంత్రం హనుమాన్ చాలీసా ఇస్ ది బెస్ట్ రెమెడీ.
ఓకే. అందరికి మనకు దొరుకుతుంది. రెండోది ఆంజనేయ స్వామి గుడికి ప్రతి శనివారం కంపల్సరిగా వెళ్తూ ఉండాలి. తర్వాత శని త్రయోదశి రోజున మనకి శనికి వాళ్ళ స్వహస్తాలు అని ఇప్పుడు వాళ్ళ స్వహస్తాలు చేయమని చెప్తానండి. ఏది చేసినా పూజ కానీ జపం చేసినా మంత్రం చేసినా కానీ దాని యొక్క పవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. తర్వాత వీళ్ళు కనుక శని త్రయోదశిన శనికి మూర్తికి తైలాభిషేకం కనుక చేస్తే అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. తర్వాత తిరుపతి వాళ్ళు కనుక వెళితే నేను ఎక్కువ నడిచి వెళ్ళమని చెప్తూ ఉంటానండి. ఎందుకంటే ఆధ్యాత్మికంగా మనకి శనికి ఫిజికల్గా కష్టపడటం అంటే చాలా నచ్చుతుంది. అలా నడిచి కనుక ఎక్కేసి తిరుపతిలో ఒక రోజు నైట్ స్టే చేసి మళ్ళీ చక్కగా మళ్ళీ నడుచుకుంటే దిగు కనుక వచ్చేసి ఆధ్యాత్మికంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకొకటి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుంది. అది చిన్నది 4-5 లైన్లే ఉంటుందండి, మనకి నెట్లో దొరుకుతుంది. ఇది తీసుకొని సూర్యాస్తమం సూర్యోదయం ఈ 2 టైంలో కనుక భక్తిగా చదివితే శని పెట్టే బాధలు ఆల్మోస్ట్ వీళ్ళకి 70% ఉపశమనం వస్తుందండి. అంటే 100% రాదు, ఎందుకంటే శనికి వరం ఉంది. ఈవెన్ శివుని కూడాను కైలాసం నుంచి తీసుకొచ్చి చెట్టు త్వరలో కూర్చోబెడతాడండి. అందుకని శని బాధలు ఎవరికి పోవండి, ఎట్లాంటి వాళ్ళైనా సరే అనుభవించాల్సిందే. ఎందుకంటే నాకు కాల్స్ వస్తాయండి కొంతమంది, మనం ఏమనుకుంటాము వీళ్ళు పెద్ద పొలిటీషియన్లు, సి లెవెల్ ఎగ్జిక్యూటివ్స్, సిఇఓస్ చూడంగానే చాలా పెద్ద ఇవన్నీ ఉంటాయి, రాజయోగాలు ఇవన్నీ ఉంటాయి. చూస్తే అష్టమ శని ఉంటుంది. మనం ఏమనుకుంటాం వాళ్ళ ప్రాబ్లమ్స్ లేవనుకుంటామండి, కానీ యాక్చువల్గా ఇవి ఉంటాయి కూడా. ఇవే ప్రాబ్లమ్స్ వాళ్ళకి. ప్రాబ్లమ్స్ ఈ స్టేట్మెంట్లు సేమే, వాళ్ళ హైయర్ లెవెల్లో ఉంటాయి, వీళ్ళకి లో లెవెల్లో ఉంటాయి అంతే, కానీ ఉంటాయి. అందుకని చెప్పి శనికి ఇవి చేసుకుంటూ ఉంటే ఉపశమనం 70% వస్తాయండి. 30% మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. దానికి కూడా మీరు మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటే శని అయితే ఎప్పుడు సేవ ఎక్కువ చేయాలండి. సేవ 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 ఇవి వచ్చే 2.5 years ఎంత సేవ్ చేస్తే మీకు అంత ఫ్యూచర్లో మొత్తం తిరిగి రిటర్న్ వచ్చేస్తుందండి. తర్వాత గురువుకి సంబంధించి ఇలా న్యూట్రల్గా ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్ కానివ్వండి, బ్యాంక్ ఎంప్లాయీస్ కానివ్వండి, తర్వాత ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళు కనుక మనకి కోటప్పకొండ దగ్గర దక్షిణామూర్తి అవతారంలో గుంటూరు దగ్గర కోటప్పకొండ అండి, అక్కడ కనుక విజిట్ చేసుకొని అక్కడ కనుక టైం స్పెండ్ చేసి కనుక అక్కడ పీరియాడికల్గా వెళ్తూ ఉంటే కనుక, లేదంటే అక్కడ మనకి హోమం ఒకటి చేస్తారు బృహస్పతికి సంబంధించిన గురువారం సామూహికంగా. అందులో చాలా తక్కువ రేట్ కూడా దేవస్థానం వాళ్ళు మంచి ఫెసిలిటీ ఇచ్చారు. అది కనుక చేసుకుంటూ ఉంటే ఆ గురువుకి సంబంధించిన దోషం అంతా పోతుందండి. వీళ్ళకి రాహు కూడా అంత అనుకూలంగా లేరండి. 7th హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి ఓం దుమ్ దుర్గా అని మంత్రాన్ని చదువుకోవటం ఎక్కువ సార్లు. విజయవాడ కనక దుర్గమ్మ మనకు ఉన్నారనమాట. మనకి ఆంధ్రలో వాళ్ళకి తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఇచ్చిన మహా అదృష్టం ఏమంటే గొప్ప పుణ్యక్షేత్రాలు ఇక్కడే ఉండటం అనమాట. ఇక్కడ తెలుగు వాళ్ళు కష్టపడకూడదని చెప్పేసి ఇచ్చారండి. అట్లీస్ట్ మనం అవి యూటిలైజ్ చేసుకోవాలండి. వాటికి వెళ్ళిపోయేసి దర్శనం చేసుకుని వచ్చేది కనుక ఇవన్నీ చేస్తే చాలా వరకు ఉపశమనం వస్తుందండి. అద్భుతంగా ఉంటారు. వెరీ నైస్ అండి. మరి కొత్త సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండాలని ఒక దిశానిర్దేశం సూచించారు. చాలా సంతోషం సురేష్ గారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.